గ్రామంలో నెంబర్ 1 గా ప్రజాప్రతినిధిగా మేము గెలిచినామనుకో తప్పకుండా కచ్చిరికాడ రోడ్డు వెడల్పు కార్యక్రమం నెంబర్ 1 ఫస్ట్ రోడ్డు వెడల్పు కార్యక్రమం. దాని తర్వాత గల్లీకి ఎంత రోడ్డు ఉండాలి, గతంలో నల్ల పైపు వేసిరు పాతకి, ఆ పాత నల్ల పైపు కాల్చి తీపిస్తాం. ఇంకోటి డ్రైనేజ్ విధంగా మొత్తం అవి ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, ఏది ఉన్నా గానీ డ్రైనేజీకి అటాచ్ కాకుండా ఏ టెంకాలు ఉన్నదో దాని ప్రకారంగా ఫాలో అవుతా. అది గ్రామ పంచాయతీ తోటి మా అధికారులతో మాట్లాడి చేపిస్తాం. అయితే నువ్వు సర్పంచ్ అయితే నేను లేకపోతే ఒత్తిడి చేయవన్నట్టు చేస్తాం, కానీ ఏం లాభం? ఆడవా శంకుని ముందా శంఖ పూజినట్టు ఉంటది. అట్లా కాదు స్వామి, నువ్వు ప్రజా సమస్యల మీద పోరాడుతున్నావు కాబట్టి ఇప్పుడు మనం ప్రజాప్రతినిధి అయినా కాకపోయినా గవర్నమెంట్ మీద ప్రెజర్ పెడితే చేస్తారు. గవర్నమెంట్ ప్రజాప్రతినిధి అయితేనేమో అధికారికి ఉత్సవడుతుంది, అదే సామాన్య ప్రజలు పోతే హే ఇది ఎంత అని చెప్పి వెళ్ళకూడదు. కాబట్టి ప్రజాప్రతినిధి అయి తప్పకుండా ఉంటేనే దానికి ఒక ఫలితం ఉంటుంది. లేకపోతే సామాన్యునికి ఇప్పటికీ దారి తీస్తలేవు. సామాన్య దారి తీస్తే ఆ భారతదేశమే బంగారు భారతదేశం అవుతుండే. కారణం అది, ప్రజాప్రతినిధులు మొత్తం వాడుకుంటారు అధికారులు ప్రజాప్రతినిధులు వాడుకుంటారు. ఇంకా ఏడా మంచి పనులు అవుతాయి? మంచి పనులు కావాలంటే నాలాంటి రావాలంటే మీలాంటి మద్దతు ఉండాలి. మద్దతు ఉండి గెలిపిరి తప్పకుండా మీ పరితరాన్ని మేము చూపిస్తాం. మా పరితరాన్ని అవును భూపాల్ గారు, వాళ్ళు అంటారు, వాళ్ళు ఎందుకన్నారు? వాళ్ళకి అనుభవం కాబట్టి వాళ్ళకి ఇవన్నీ తింటారు కాబట్టి. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు అప్పటికి నాలెడ్జ్ కుప్ప నాలెడ్జ్ పెరిగిపోయింది అందరికి. అసలు భూపాల్ అంటే ఏంది? భూపాల్ గారు, ఇప్పుడు ఈసారి సర్పంచ్ గా పోటీలో ఉంటాంటున్నావా? తప్పకుండా ఉంటా. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తావు? పార్టీకి నాకు అతీతం, అన్ని పార్టీలు నాకు మద్దతు ఇస్తున్నాయి. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా, కానీ మద్దతు మాత్రం పక్కా ఇస్తున్నాయి. మరి నీకు వార్డు మెంబర్లు కావాలి, 14 మంది వార్డు మెంబర్లు కావాలి. అవసరం లేదు, సర్పంచ్ కి ఒక్కడే ఏకగ్రీవంగా ఓట్లేస్తారు. సర్పంచ్ కి వార్డు మెంబర్లు అవసరం లేదు, ఇండివిజువల్. నువ్వు ఇప్పుడు మరి పైసలు వంచి మందు వంచుతావా, లేకపోతే అవన్నిటికి దూరం డబ్బులు వంచాలని చెప్పేసి అంటే మీ లెక్క మళ్ళీ అవినీతి పరులు అవుతాం. మళ్ళీ నేను పని చేయ, అది గుర్తుపెట్టుకోవాలి ప్రజలు. మీరు కూడా అట్లా డబ్బులు అడగొద్దు. డబ్బులు అడగకుండా గెలవలేము. సమాజం అట్లా లేదుగా, సమాజం వ్యవస్థ మారిందిగా, సమాజం మంచిగా లేదు, వ్యవస్థ మారింది. వ్యవస్థ మారాలంటే ఫస్ట్ నువ్వే మారాలి, మనం కూడా మారాలి. నువ్వు వేసే క్వశ్చన్ చేస్తున్నావు సాయి గారు, నువ్వు మారాలి ఫస్ట్. ఈ క్వశ్చన్ ఎందుకు వస్తుంది అంటే నువ్వు కూడా తీసుకుంటావు. వ్యవస్థ గురించి చెప్తున్నా. ఆ వ్యవస్థలో నువ్వు ఒక్కరు కాబట్టి రూపాయి తీసుకుందాం అని చెప్పేసి నీకు ఉపాయం ఉంది, ఆ రూపాయి నువ్వు కట్ చేసుకో ఫస్ట్. అందరూ బాగుపడతారు దాంతో. అందరూ ఇటురా అది అధికారులు నిర్లక్ష్యం వల్ల ఇట్లా మేము అన్ని విషయం, కానీ అధికారులకు భయపడుతుంది. ప్రజాప్రతినిధి ఉన్నప్పుడే ఏం చేయలేరాదు. మేము అధికారులు ఏం చెప్తుంటే ఆరు అని అంటారు వాళ్ళు, తెలుసా? గద్దె మీద వారు ఉన్నప్పుడే తీపియాలి దగ్గరుండి. ఇప్పుడు మేము పోతే మమ్మల్ని గవర్నమెంట్ అధికారులు ఎట్లుంటుందనా, ఏది గవర్నమెంట్ లేదు ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఇక వాళ్ళు ఒవ్వడన్నా కొత్తిల్లు కడుతుండు, కొత్తిల్లు కట్టుకుంటే పర్మిషన్ తీసుకోవాలి గ్రామ పంచాయతీ? తప్పకుండా ఉందా? మన ఊళ్ళో తీసుకుంటారా? తీసుకోవాలి. తీసుకుంటారా? అది నీకు మనసాక్షి చెప్తూ అక్కడ ఉన్న తెలుసు తీసుకున్నవానికి మనం పట్టించుకుంటారా? ఇష్టం ఉన్నట్టు కడుతురు. రేపటి కట్టినాక వాస్తవానికి ఎక్కడైతే ఇల్లు గూలగొట్టక ముందుకే మ్యాప్ ఇవ్వాలి గ్రామ పంచాయతీలో. నా జాగా ఇది, నా గూడల వరకు అని. ఆ మ్యాప్ ఇచ్చిన ప్రకారంగానే